ఇప్పుడు ఎక్కడ జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు, ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి 191 కోట్లు. మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో 75 కోట్లతో 2 ఫ్లైఓవర్లు నిర్మాణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వివిధ శాఖల కింద విద్యుత్ శాఖ, ముఖ్యంగా నగర కార్పొరేషన్, వీటన్నిటి పరిధిలో మొత్తం కూడా ఈ పనులు ఒక జాతరని తలపించడం సాగుతుంది. ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు సలహాలు తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ఆ యొక్క రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కోరితే అక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది.